అస్మద్గురుభ్యో నమః. మనస్సును ఇంద్రియాలను నియంత్రించి భగవంతుని పైన పూర్తిగా లగ్నం చేసి తన జీవితాన్ని ధన్యం చేసుకున్న మరో మహానుభావుడైన అంబరీష మహారాజు గురించి తెలుసుకుందాం. సా వై మనః కృష్ణ పదారవిందయోహో. భాగవతము 9వ స్కందము 4వ అధ్యాయము 18వ శ్లోకంలో అంబరీష మహారాజుకు గొప్ప అష్టాంగ యోగి అయిన దుర్వాసునితో వివాదం ఏర్పడినప్పుడు అతడు తన మనస్సును శ్రీకృష్ణుని పాదాల వద్ద లగ్నం చేసినట్లుగా మనం కూడా మన మనస్సును శ్రీకృష్ణునిపై లగ్నం చేయాలి. అంబరీష మహారాజు గృహస్థుగా ఉండటం చేత డబ్బు వ్యవహారాలతో సంబంధాన్ని కలిగి ఉండేవాడు. అంటే అతనికి డబ్బుకు సంబంధించిన లెక్కలను చూసుకోవాల్సిన బాధ్యత ఉండేది. అంబరీష మహారాజు గృహస్థుడైనను అతడు గొప్ప మహారాజు, అంతేకాకుండా గొప్ప భక్తుడు. దూర్వాస మహాముని గొప్ప యోగి, కానీ అంబరీష మహారాజు పట్ల ఈర్ష్యాద్వేషాలను కలిగినట్టివాడు. నేను గొప్ప యోగిని, అంతరిక్షంలో ప్రయాణించగలను. ఈ అంబరీషుడు సామాన్యరాజు, ఎలాంటి యోగసిద్ధులు లేనివాడు. అయినను జనులు అతనికే అధికంగా గౌరవమిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అతనికి ఒక మంచి గుణపాఠం నేర్పుతానని దూర్వాసముని భావించాడు. ఇలా ఆలోచించి అంబరీష మహారాజుతో వివాదం పెట్టుకొనుటకు దూర్వాసుడు బయలుదేరినాడు. కానీ అంబరీష మహారాజు తన మనస్సును పూర్తిగా శ్రీకృష్ణునిపై నెలకొల్పి ఉండటం చేత దూర్వాసునిపై విజయం సాధించెను. దీనికి కారణము అతను ఏకాదశి వ్రతమును అహర్నిశము అనవరతముగా ఆచరించడం వలన అతనికి ఈ విజయము ప్రాపించినది. అంబరీష మహారాజు తన మనస్సును పూర్తిగా శ్రీకృష్ణునిపై నెలకొల్పి ఉండటం చేత దూర్వాసునిపై విజయం సాధించెను. దానితో అంబరీష మహారాజు పాదాలను ఆశ్రయించమని సాక్షాత్ శ్రీమన్నారాయణుడు దూర్వాసునికి సూచించినాడు. దూర్వాసుడు ఎంత గొప్ప యోగి అంటే కేవలం 1 సంవత్సరంలోనే భౌతిక జగత్తు అంతటా ప్రయాణించగలడు, మరియు ఆధ్యాత్మిక జగత్తులోకి కూడా చొచ్చుకొని పోగలడు. అంతేకాకుండా భగవంతుని ధామాన్ని చేరుకొని అక్కడ దేవాది దేవుని ప్రత్యక్షంగా దర్శించగలిగినను. దూర్వాసుడు చివరికి తిరిగి భూలోకాన్ని చేరుకొని అంబరీష మహారాజు పాదాలను ఆశ్రయించెను. భగవద్భక్తి ఉన్నవాడికి ఈర్ష్య అసూయలు ఉండరాదు అన్న విషయము దూర్వాసముని వల్ల మనకు తెలుసుకోవాల్సిన విషయం. అంబరీష మహారాజు సాధారణ మహారాజు, ఎల్లప్పుడూ శ్రీకృష్ణుడిని స్మరించడం గలట అతని గొప్పతనం. అట్లు అతని మనస్సు ఎల్లప్పుడూ నియంత్రించబడెను. అతడు ఉన్నత యోగ స్థితిలో ఉండెను. మనం కూడా మనస్సును నియంత్రించగలం. కేవలం శ్రీకృష్ణుడి స్మరణతోనే మనం అట్లు విజయం సాధించగలం. అంతేకాకుండా పరిపూర్ణ యోగులము కాగలము. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే కలిదోషహర మంత్రమైన హరే కృష్ణ మంత్రం ద్వారా మాత్రమే మనము పరిపూర్ణ యోగులము కావడానికి అవకాశము కలదు. హరి ఓం తత్సత్.